జగిత్యాల జిల్లాలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి బస్ డిపో మీదుగా ఐఎంఏ హాల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ 1988 నుంచి మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నామని, పొగాకు వాడకం వల్ల శరీరంలో అన్ని అవయవాలు దెబ్బతినడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ధూమపానం వల్ల పక్కనున్న వారికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. గుంపు ప్రదేశాల్లో పొగాకు, సిగరెట్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొగాకు వల్ల క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు మనం వరల్డ్ నో టొబాకో డే జరుపుకుంటున్నాము. 1988 నుండి ఇది రెగ్యులర్గా మే 31కు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నారు. మీకు తెలుసు, టొబాకో అనేది మనలో డెత్ అనేది మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ కాజ్ చేస్తుంది. టొబాకో యూజ్ చేసే వాళ్ళలో 50% దాదాపుగా చనిపోతారు. ఈ టొబాకో వల్ల రకరకాలటువంటి వ్యాధులు వస్తాయి, మీకు తెలుసు. అందులో మోస్ట్ కామన్ ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావచ్చు, తర్వాత డయాబెటీస్ రావచ్చు, రెస్పిరేటరీకి సంబంధించినవి రావచ్చు, అంతేకాకుండా క్యాన్సర్ కూడా వస్తుంది. అదేవిధంగా దీని ద్వారా రెసిస్టెన్స్ తగ్గిపోయి టీబీ, పెరాలసిస్ అట్లా న్యూరలాజికల్ డిసీజెస్ కూడా రావచ్చు. అలాగే నో టొబాకో డే పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. నో స్మోకింగ్ అనే విషయాన్ని ఇది నేరంగా పరిగణించి ఒక 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు వెలువరించింది. బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ పొగ తాగినా నేరం అని, దానికి శిక్ష కూడా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయినా ఇది సంపూర్ణ అమలుకు నోచుకోకపోవడం నిజంగా శోచనీయం. WHO వరల్డ్